శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నెంబర్ 1గా ఎదగబోతున్న బిడ్డ, మతి పోగొట్టే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. అదేంటో ఇప్పుడే తెలుసుకో. వదులుకుంటే కన్నీళ్ళే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ మధ్య నువ్వు ఎక్కువగా చికాకులతో, కోపతాపాలతో నీ జీవితాన్ని నీకు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలి అవుతుందమ్మా. కాబట్టి నీ యొక్క కోపాన్ని కాస్త నిగ్రహించుకొని వారితో కాస్త సైక్యతగా ఉండు. ఎందుకమ్మా లేనిపోని కోపతాపాలు తెచ్చుకొని నీ వారిని దూరం చేసుకుంటున్నావు చెప్పు. ఎప్పుడైనా సరే నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి. కానీ సమస్య వచ్చిందని నువ్వు నిన్ను కించపరుచుకుంటూ, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ, అలాగే నీ వారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ, నీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారికి అనవసరంగా బాధ పెట్టి, వారిని అలా బాధ పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు బిడ్డ. నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. అలాగే బయట కష్ట సమయమైనటువంటి కొన్ని రోజులు కూడా నీకు ఎదురు కావచ్చు. కానీ నువ్వు వాటిని ధైర్యంగా, మొండిగా జయించాలి. కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగులుగా, నిరాశతో అస్సలు ఉండవద్దు. నీ పిల్లలకి, నీ కుటుంబానికి మంచి చెప్పాల్సిన నువ్వే వారిని చీదరించుకుంటూ, చిమ్మరించుకుంటూ, కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు. నీ నుంచి వారు ఏం నేర్చుకుంటారో? ఏదైనా సరే, మంచైనా చెడైనా మీ పిల్లలు మీ నుంచే కదా నేర్చుకోవాలి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రశాంతత కలిగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు. నా యొక్క సమస్యను నీ నుంచి ఏ విధంగా దూరం చేసుకోవాలని ఆలోచించు. అప్పుడు భగవంతుని సహాయం కోరి తప్పకుండా నీకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు. అలాగే నన్ను కాపాడు బాబాని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, నీ ఆలోచనలు, అలాగే నీకున్నటువంటి, నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆ బాబా అనుగ్రహిస్తాడు తల్లి. చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నటువంటి నిన్ను బుద్ధి మార్చి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరు? నీ సాయి తండ్రి కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా ఆ చెడు వ్యసనాలకి లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, కనీసం వారితో ఆనందంగా కానీ, ప్రేమగా కానీ ఉండకుండా ఎప్పుడు కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం అస్సలు మంచిది కాదు బిడ్డ. నీ మార్గాలన్నీ కూడా వదిలిపెట్టేశావు కదా. ఇకనైనా సరే నీ జీవితం ప్రశాంతంగా ఉంచేలా చూసుకో. ఒక్కసారిగా కూడా ఏది కూడా మనిషికి కలిసి వచ్చేలా ఉండదు బిడ్డ. కాబట్టి చిన్నగా ఏదైనా సరే ఒక పని ప్రారంభించు. అందులో గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఒకేసారి పెద్ద లాభాన్ని పొందాలని నువ్వు కష్టాల ఊబిలో చిక్కుకోవద్దమ్మా. అలాగే ఎక్కువగా సమస్యల మీద పడే విధంగా చేసుకోవద్దు. భగవంతుణ్ణి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకి లోనవ్వద్దు. ఏదైతే నువ్వు ఏ పన్నైతే ఎంచుకుంటావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండు. నీకు ఏదో ఒక రోజైతే ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు. ఎందుకంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయదు. చిన్నగానే శ్రమను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి పనులు బట్టి భగవంతుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు అవకాశాన్ని పొందు తల్లి. మంచి వాళ్ళకి ఎప్పుడైనా సరే అన్యాయం జరుగుతుంది, చెడ్డ వాళ్ళకు మాత్రం మంచి జరుగుతుందని అపోహ నుంచి ముందు బయటికి రా. అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. లేనివాణ్ణి కూడా ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. లేనివాణ్ణి పట్టించుకున్నట్టు నా మీద నిందలు వేయొద్దు బిడ్డ. నీ పాప కర్మలకు ఇంకా పెంచుకుంటూ ఉండవద్దు. మీరు చేస్తున్నటువంటి కర్మను బట్టి నీకు ఫలితాలు వస్తాయి.
ముందు మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ మనసు అంటే ఎదుటివాని అర్థం చేసుకునే విధానం నీకు ఉండాలి బిడ్డ. నీకు అలా అనిపించినప్పుడే నీ మనసు తేలిగ్గా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఇక నుంచి నువ్వు నెంబర్ 1గా ఎదగబోతున్నావు తల్లి. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి, అసలు నువ్వు ఇంతవరకు కని విని ఎరిగినటువంటి మతి పోగొట్టే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఆ అద్భుతంతో నీ జీవితం అనేది మలుపు తిరగబోతుందమ్మా. నువ్వు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదంటే ఏదైనా సరే నీ సొంత నువ్వు చేస్తున్నటువంటి నీకు ఇష్టమైనటువంటి పనులు కానీ ఊహించిన లాభం వస్తుంది తల్లి. ఊహించిన లాభంతో నీ జీవితం, నీ కుటుంబం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండబోతుంది. ఇంతవరకు నిన్ను చూసి హేళన చేసిన వారు, ఇప్పుడు నీకు లేదని దూరం పెట్టిన వారు మరలా కూడా నీ దగ్గరికి రాబోతున్నారు. అటువంటి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటూ తెలివిగా ఉండాలి బిడ్డ. అప్పుడే ఇక నీ జీవితాన్ని కానీ, నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ ఎవ్వరు కూడా తాకలేరు. నేను ఉన్నాను కదా, ధైర్యంగా ఉండండి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.